రా కదలిరా సభలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని రోసయ్య ఆరోపించారు. చంద్రబాబు సచీలుడులా వైసీపీ ఎమ్మెల్యేలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి రా కదిల్రా పేరుతో నిన్న జరిగినటువంటి సభలో పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రోసయ్యపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఇవే ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే అసలు వాస్తవానికి పొన్నూరు నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు చెప్పిన విధంగా కేజీఎఫ్ సినిమా కనిపిస్తుందో, ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఉందా, ఏంటి అసలు ఆరోపణలేనా, వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు, చంద్రబాబు వ్యాఖ్యల మీద ఆయన స్పందన ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోసయ్య గారు చెప్పండి, ఏంటి నిన్న జరిగినటువంటి సభలో చంద్రబాబు మీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం జరిగింది, దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఒకటి, ఇప్పుడు మనం నించున్న స్థానం ఇదే. ఏదైతే చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్ళి తలుపు కొడితే ఈ ప్రాంతంలో గ్రావెల్ మైనింగ్ ఎవరు చేశారో చెప్తారు. ధూళిపాల నరేంద్ర కుమార్ అని చెప్తారు. ఇవాళ నిన్న మీటింగ్లో ఒక దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధాలు కోరు. ఇవాళ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే మీద ఏదో ఒక బురద వేయాలి, ఆయన ఏదో పెద్ద సచీలులాగా. ఇవాళ అతను ఏం చేశాడు? 2019 ఎందుకు ఓడిపోయాడు? ప్రజలు ఎందుకు తిరస్కరించారు అతన్ని? అతను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు. ఇదే మైనింగ్ గురించే ప్రజలు ఇక్కడ తిరగొట్టారు. ప్రతి గ్రామంలో వైసీపీ మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? నీరు చెట్టు కింద ఈ గ్రామాల్లో అన్నీ దాదాపు చెప్పిన ఏదైతే వాళ్ళు 700 ఎకరాలు చెప్పారో, 700 ఎకరాల్లో 650 ఎకరాల పైగా ఒక్క ధూళిపాల నరేంద్ర కుమారే తవ్వకం చేసి సంపాదించుకున్నాడు. నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో, ఈ ఒక్క మండలాలు కాదు, ప్రతి గ్రామంలో నీరు చెట్టు కింద దోపిడీ చేశారు. అందుకనే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఇవాళ అగోమిగా ఉంది. ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడో చెప్పలేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న మధ్యతరగతి పేద కుటుంబాలకి ఏ రోజు మంచి చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. ఈ వ్యత్యాసం ఒక్కటి చాలు చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 కూడా ఎలక్షన్లో గెలవబోతున్నారని మరొక ఆరోపణలు. ఎందుకంటే ప్రధానంగా వేదిక మీద ఏదైతే రబ్బానీ హత్యకు సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి మీరేదో మాఫీ చేసే ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు బియ్యం వ్యాపారి హత్యకు సంబంధించి కూడా మీ ప్రమేయం ఉందన్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఆరోపణే అంటున్నారు, ఆరోపణే. ఎందుకంటే నేను మాట్లాడిన వ్యక్తి కరెక్ట్గా ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం మళ్ళీ మాట్లాడాడు. ఏమని? వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యే చంపించాడు అని చెప్పాడు. ఇవాళ ఏమంటున్నాడు? మా అబ్బాయి చనిపోతే ఎమ్మెల్యే పట్టించుకోలేదు అన్నాడు. అంటే చూడండి, 2 వ్యత్యాసమైన స్టేట్మెంట్లు. అంటే వాళ్ళు ఏదో విధంగా బురద వేయాలి. అందుకే నరేంద్ర కుమార్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏదో విధంగా ఎమ్మెల్యే బురద వేయాలని కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే 25 సంవత్సరాలు ఈ పొన్నూరు నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా ఉండి ఏ పని చేయలా. ఇవాళ వాడు 25 సంవత్సరాలు చేయలేని అన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. ఇవాళ దాన్ని అతను ఎదుర్కోలేక ఏదో విధంగా బురదేసే కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రధానంగా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఒకవైపు మీ మీద ప్రతిపక్ష పార్టీ నేతలంతా కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 4 ఏళ్ల 9 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి మీరేం చేశారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. ప్రతి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అందరూ చూస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలు అతను ఏం చేయలేకపోయాడు, ఇతను వచ్చి అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అనేది ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి తెలుసు. ఇవాళ ముఖ్యంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పనిచేసిందే కాకుండా ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్లగా ఉన్న పొన్నూరు రోడ్ వైండింగ్ 30 ఏళ్ల నుంచి డిమాండ్. ధూళిపాల నరేంద్ర కుమార్ ఆ రోడ్ వైండింగ్ చేస్తే ఎలక్షన్స్కి ముందే రోడ్ వైండింగ్ అంటాడు. అక్కడ ఉన్న వ్యాపారస్తుల దగ్గర కోట్ల రూపాయలు ధనం కాజేస్తాడు, మళ్ళీ ఆ రోడ్ వైండింగ్ ఆపేస్తాడు.
ఇవాళ ఎక్కడా కూడా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇవాళ రోడ్ వైండింగ్ మేము చేయటం మొదలుపెట్టాం. ఇంకో 10-15 రోజులు ఈ నెలాఖరు లోపు ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అలాగే మెద్రాస్ కాలువ, చేబ్రోల్ బ్రిడ్జి మీద కాలువ, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 165 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిటిష్ కాలం, అది ఎప్పుడు పడిపోద్దో అందరూ భయపడతా ఉంటే దాన్ని కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. 42 కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసాం, శంకుస్థాపన చేసాం, పనులు కూడా మొదలుపెట్టాం. అలాగే కాకాని మండలంలో రాయేసేంత దూరంలో ఉన్న ఉప్పలపాడు, వెంకటేశ్వరపురం గ్రామాలకి మంచినీటి వ్యవస్థ లేదు. ఇదే నరేంద్ర కుమార్ ప్రతిసారి ఎలక్షన్స్లో మేము మంచినీళ్ళు ఇచ్చేసే వస్తాను మీ గ్రామంకి అంటాడు, మంచినీళ్ళు ఇవ్వడం. ఇవాళ ఆ మంచినీళ్ళు కూడా మేము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా లైన్ వేయించి ఆ 2 గ్రామాలకి ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. అలాగే ఆటోనగర్, చాలామంది మైనార్టీ సోదరులు పొన్నూరు పట్టణంలో ఆటోనగర్ కోసం పెండింగ్ ఉంటే దాని మీద అక్కడ ప్రభుత్వ భూములు లేవు కాబట్టి భావనారాయణ స్వామి గుళ్ళు కావాలని చెప్పి దేవస్థానం భూములు లీజుకి ఇవ్వండి అని ప్రభుత్వానికి మేము కాగితాలు పెడితే అక్కడ ఉన్న వాళ్ళ చేత ఇవాళ తప్పుడు కాగితం కోర్టులో కేసేసి అక్కడ ఉన్న ఫౌండర్ ప్రెసిడెంట్ చేత, ట్రస్టీ చేత కాగితాలు పెట్టించాడు. అంటే చేయలేడు, చేసేదని చూస్తే ఓరవలేడు. ఇవాళ ప్రజల ముందు అతను మొహం చూపించుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఏదో బురద వేయాలనే తాపత్రయం. ప్రధానంగా నియోజకవర్గంలో అంటే ఈ సమయంలో టీడీపీ నేతలు ఏవైతే ఆరోపిస్తూ ఉన్నారో ఆ ఆరోపణలకు సంబంధించి మీరు ఏ విధంగా ప్రజల్లోకి, ఇప్పటికే చాలా ప్రజల్లోకి మీ గురించి నెగిటివ్ ఆరోపణలు తీసుకెళ్ళటం జరిగింది. ఈ ఆరోపణలు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్పాలి? వాళ్ళ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు. ఇవాళ చిన్న ఇప్పుడు మన నుంచిన బాలకోటేశ్వర స్వామి గుడికి కూడా చివరి కోర్టులో కేసేసి ఆపాడు. అంటే కనీసం శివరాత్రి అప్పుడు దర్శనాన్ని కూడా సరిగ్గా పట్టించుకొని వ్యక్తి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేశాడు 25 సంవత్సరాలు. అందుకని ఇలాంటివి కూడా ఈ గుడి కూడా మన పునర్నిర్మాణం చేయాలని గవర్నమెంట్ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసాం. 56 లక్షలు వేసి బ్యాంక్ అకౌంట్లో వేసి పెట్టాం. దాని మీద కూడా కోర్టులో కేసేసి ఎక్కడ తను డెవలప్ చేయలేదు, ఇంకా డెవలప్ చేసుకుపోతుంటే వెనకబడిపోతాడని ఒక భయంతో ఇవాళ కోర్టులో కేసు వేయించాడు. అంటే ఇవాళ ప్రజలు మనం ఏం చేస్తా ఉన్నది ప్రతిదీ గమనిస్తున్నాడు. వాడు ఆరోపణ చేసినది మాత్రం ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. నంబర్ అని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. రోసే గారు చెప్పండి, ఏంటి ఈసారి పొన్నూరు నియోజకవర్గం నుంచే మీరు పోటీ చేయబోతా ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధిష్టానం మీ బావగారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుంటూరు పార్లమెంట్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి కుమారుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఏంటి వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది? పార్టీ అధిష్టానం తిరిగి మీకు పొన్నూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది అనుకో? ఎస్, నేను పొన్నూరు నుంచే పోటీ చేస్తున్నాను. అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే పార్లమెంట్ ఏదైతే ఉన్నారో మా పెద్ద బావమరిది ఉమ్మారెడ్డి వెంకటరమణ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా త్వరలో నిర్ణయం తీసుకోపోతా ఉన్నారు. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని కిలారి రోసయ్య చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు తాను ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరిస్తానని, త్వరలో ఇదే నియోజకవర్గం నుంచి కూడా 2024 ఎన్నికల్లో తిరిగి బరిలో నిలుస్తానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.